ఇప్పుడు తెలంగాణలో గ్రామ సభ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది. ఇవాళతో గ్రామ సభ ఎండ్ అయిన పరిస్థితి. ఏం చెప్తారు? గ్రామ సభలో కాంగ్రెస్ పార్టీని ఎక్కడికెక్కడ నిలదీస్తున్నారు, ఎమ్మెల్యేలను మంత్రులను కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇంకోటి ఏంటంటే గ్రామ సభలో పథకాలు కూడా ఎవరికి రావట్లేదు, కాంగ్రెస్ కార్యకర్తలకే కాంగ్రెస్ నాయకులకే వస్తున్నాయని చెప్తున్నారు. ప్రజలు వ్యతిరేకత స్టార్ట్ అయిందంటారు ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం. బ్రదర్, వ్యతిరేకత కంటే ఇక్కడ వాళ్ళకు వచ్చే కోపం ఏందనంటే ఈరోజు బహిరంగ వేలం వేస్తుంది పేదరికాన్ని. ప్రజలపై నిలబడి ఇంకో వీడు అడక తినేటోడు, వీడి ఇంట్లో తిండికి గతి లేదు, వీనికి చెప్పులు గతి లేవు, వీడి ఇంట్లో చిప్పలు కొట్లాడతాయి అని చెప్పి బహిరంగ వేలం పెట్టి ఆ వేలంలో చెప్తుండు బక్క జెడ్సను 2 గిన్నెలు ఉన్నాయి, పాత చెప్పులు ఉన్నాయి, 2 జతల బట్టలు ఉన్నాయి, ఈయనకు తెల్ల రేషన్ కార్డు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల స్కూల్కి పోనీకి ఫీజులు కట్టనీకి లేదు అంటే దరిద్రం అంతా చెప్తారు. ఇది వీని ఆత్మగౌరవంగా వీరికి ఉందో లేదో ఒక పూట తిని కమ్ములు ఉండేటోడు ఓ రేషన్ కార్డు అప్లై చేసుకున్న కర్మానికి వాని నడిబద్ద నిలబెట్టి వాని పేదరికాన్ని చూపెడుతున్నారు. అరే అక్కడ ఆర్ఏకి తెలియదా, విఆర్ఓకు తెలియదా, గ్రామ కార్యదర్శికి తెలియదా? వాళ్ళు రాయరా ఎవడు పేదోడు ఎవడు ఉన్నోడని? నువ్వు గ్రామ సభలు పెట్టి చెప్పాలన్నా? మేము అట్నే చేసినామా? ఎమ్మెల్యేలను గెలిపించినాం, ముఖ్యమంత్రి చేసిండు, 10 మంది క్యాండిడేట్లను పెట్టలే కదా కాంగ్రెస్ పార్టీ. పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, దామోదర్ రాయ నరసింహ, పొంగిలేటి గాని అంటే వాడు బేకార్ గాడు కానీ, శ్రీధర్ బాబును, వీళ్ళ నలుగురిని నిలబెట్టి ఇగో దామోదర్ నరసింహ మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ కోసం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఎస్సీ ఎస్టీ సప్లాన్ తెచ్చిండు. శ్రీధర్ బాబు మాజీ మంత్రి, వాళ్ళ నాయన కూడా ఇట్లా చేసిన ఆయన అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పలే కదా. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ, ఈయన దొంగతనంగా రెడ్ హ్యాండ్ దొరికి పట్టుబడ్డాడు, ఈయన పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పి అట్లా చెప్పి నేను సెలెక్ట్ చేయలే కదా. మరి దీనికి గ్రామ సభ ఎందుకు? రాష్ట్ర సభ పెట్టలే కదా, మరి దీనికి గ్రామ సభలు ఎందుకు? కాబట్టి ఈరోజు వీళ్ళు చేస్తుంది ఏంటంటే పేదరికం పైన పేదరికాన్ని ఓపెన్గా వేలం పెట్టేస్తుండ్రు. పేదరికం పైన వేలం పాటేసి ఈరోజు పేదోడు ఎట్లా ఉండాలి, పేదోడిని ఎట్లా డిసైడ్ చేయాలి, పేదరికాన్ని వీడు పేదోడు అని చెప్పి ఎస్ఆర్ సర్టిఫైడ్ చేయాలనేది ఆ గ్రామ సభ పెట్టడం అనేది ఇది వరస్ట్. దీనికి మించి ఇంకొక ఇదే లేదు. ఇంతకు మించిన అవమానం, ఇంతకు మించిన ఇది ఇంకోటి లేనే లేదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కూడా బెదిరిస్తున్నారుగా, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళని జైల్లో వేస్తాం, కేసులు పెడతామని చెప్పేసి. అవును, కండకావరం అబ్బా. మొన్నదాకా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన సీట్ ఎక్కగానే మరి ఏం పక్కన వస్తుందో ఏందో. అదే ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు అంటున్నారు. అవునబ్బా, ఇది ఆ కుర్చీలో కూర్చోగానే ఆ గర్వము ఆ ఫకర్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు. కానీ ఇది 100% వాళ్ళు ఏదైతే చేస్తుండ్రో ఇది మాటలు కానీ ఇది కానీ 4 రోజులే, 50 ఏళ్ళు రేపు పవర్లో రాదు. అధికారులు కానీ కాంగ్రెస్ మంత్రులు వీళ్ళంతా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళని నెక్స్ట్ ఏ పార్టీలో కూడా రానియరు, ఏ పార్టీలో తీసుకోరు. రేపు ఖచ్చితంగా వీళ్ళు వీటన్నిటి కూడా మూల్యం చెల్లిస్తారు, అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. ఇప్పుడు దానం నాగేంద్ర పరిస్థితి ఏంది? ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద అట్లుంటుండే అబ్బాయి, ఆయన బీఆర్ఎస్ఏ. అంతేనా? బీఆర్ఎస్. ఆయన కాంగ్రెస్లో ఉంటుండు, ఆయన ల్యాండ్స్ గీన్స్ అవి ఉన్నాయి కానీ ఆయన బీఆర్ఎస్లో ఉంటాడు. ఆయన వచ్చేస్తాడా, బ్యాక్ వచ్చేస్తాడా బీఆర్ఎస్? 100%. ఎవరు ఉండడు ఇంట్లో, అందరు వాపస్ పోతారు. ఓ 2 ఏళ్ళు నడిపిస్తారు దుకాణము, ఒక 2 years దుకాణం నడిపిస్తారు. ఇంట్లో 2 ఏళ్ళ తర్వాత మొత్తం అందరు వెళ్ళిపోతారు. పోయిన వాళ్ళు పోతారు కానీ మ్యాక్సిమం కాంగ్రెస్కి వచ్చిన వాడు ఎవరు బతకడబ్బా. శ్రీనివాసరెడ్డి కూడా వెళ్తాడు మళ్ళీ బీఆర్ఎస్లోకి. అందరు పోతారు, ఎందుకంటే పోతారు. కాలేయాదకి మళ్ళీ టికెట్ ఇవ్వరు, అయిపోయింది. ఎవరెవరు పోయినా వాళ్ళందరినీ తొక్కేస్తారు అబ్బా కేసీఆర్. వీళ్ళతో ఎప్పుడైనా దొంగలు ఇల్లు, వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళంత ఇబ్బందే అని చెప్పి వీళ్ళకి ఎవరికి మళ్ళీసారి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళకి ఎవరికి టికెట్ రావు. ఓకే, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, ఫిబ్లో అంటున్నారు, లేకపోతే మే తర్వాత అంటున్నారు. ఎట్లా ఉండే అవకాశం ఉంది? అందుకని ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చి ఓట్లు వేయించుకుందామని చూస్తుండ్రు. ఓకే, రేషన్ కార్డు ఇస్తాము, నీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నా కానీ చెప్పు దెబ్బలు తప్పుతలే ఊర్లల్లో. ముఖ్యమంత్రిని సీఎంగా ఒప్పుకుంటలేరబ్బా. వీడు చిల్లరగాడు మోపోయింది అనుకుంటున్నారు జనం. చిల్లరగాని లెక్కనే చూస్తుండ్రు. 83 కేసులు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి మీద లేనని క్రిమినల్ కేసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం? బాగానే నడుస్తుందా? అదే చాలా బాగా నడుస్తుంది. దల్లాస్ దాకా పోయింది ప్రభుత్వం, ఇక్కడికి వెళ్ళి పారుకుంటా దల్లాస్ దాకా పోయింది. దల్లాసులు కూడా అంతా మన గురించే మాట్లాడుకుంటున్నారంట. ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలి, చాలా బాగా చేస్తుండ్రు అని చైనా వాళ్ళు కూడా మన గురించే మాట్లాడుకుంటారు. లీకులు ఇస్తుర్రా మీకు ఏమైనా?
ఆ? మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా ప్రభుత్వంలో ఏది ఎట్లా నడుస్తుంది ఏంటి అని? చెప్తున్నా కదబ్బా, చైనా వాళ్ళు కూడా మన గురించే మాట్లాడుకుంటున్నారు, చైనా కూడా మననే ఫాలో కమ్మంటున్నారు. అందుకనే చైనాకు మనకు పోటీ అన్నారు కదా ముఖ్యమంత్రి జింపింగ్. ఉమ్. జింపింగ్ కూడా మనకు తెలంగాణతోనే పోటీ, అమెరికాతో పోటీగా, రష్యాతో పది కాదు. ఇక్కడ తెలంగాణ చాలా పెద్ద ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన మోడీ కంటే పెద్ద ఆలోచనలు. ఓకే. మనకు తెలంగాణ పోటీ, ఇండియా కూడా పోటీ కాదు అని ఇప్పుడు జింపింగ్ కూడా చెప్పిందంట. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షునిగా ఈటల రాజేందర్కి ఇస్తారటగా. ఎవరికి ఇచ్చినా బ్రదర్ ఏమైతే చెప్పు, బీజేపీ లేవదు అక్కడ. ఆయన ఒక అంటే నేను మరొక పెద్ద లీడర్ను, నేను ఈ ప్రజల కోసం ఏమన్నా చేయగలుగుతా అని ఓ ఇద్దరు ముగ్గురిని కొట్టిండు, చెంప మీద రియల్ ఎస్టేట్ ఆయనని కొట్టిండు. ఈయననే ఒరిజినల్ కబ్జా కోరా. ఎస్ఐని భూములు కబ్జాలు చేసుకుందే ఈయన. ఈయన వేరేని కొడితే ఎట్లా? మంచిదేనా కొట్టడం? అట్లా కరెక్ట్. ఎట్లా కొడతారు చెప్పు? బ్రింగ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఎంపీ, ఎలక్టెడ్ ఎంపీ. నువ్వు చట్టాన్ని గౌరవించాలి, నువ్వు చట్టాన్ని గౌరవించే చట్టానికి అనుగుణంగా నువ్వు లోబడి ఉండాలి. అయితే నువ్వు అట్లా చేసుకోవాలి, కానీ నువ్వు తీసుకుపోయి నువ్వే చెంప మీద కొడితే నేను ప్రజల కోసం ఎక్కడన్నా పోతా అని అంటే, అరే నువ్వే కబ్జా కోరు పోయి, నువ్వే కబ్జా కోరు. కానీ నువ్వు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్ని స్కాములు చేసినావు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్నెన్ని దందాలు చేసినావు, అర్థమైందా? ఇవన్నీ చేయకుండానే వచ్చినావా? కాబట్టి అది ఒక ప్రజాప్రతినిధిగా స్వయంగా ఆయన పోయి చేయి చేసుకోవడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం, ఒక నాయకునికి తగదిది. అసొంటోడు బీజేపీ అధ్యక్షునిగా ఉంటారంటే అంతకు మించిన దురదృష్టం ఇంకోట్లేదు. ఏం చేసినా తెలంగాణ బీజేపీకి తెలంగాణ స్పేస్ ఉండదప్ప, లేదంటారా? 100% లేదు. ఎవరికి ఇస్తే బాగుంటుంది అధ్యక్ష పదవి? ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఇట్లా పనులు ఇరగొట్టుకోనికి ఏ అయితే ఏంది అంతే. వీళ్ళు అంతే ఎవరో కొంతని తోకనే కాదబ్బ ఇక్కడ. తెలంగాణ బీజేపీ లీడర్షిప్ అనేది లేదు, అంతే ఎవరో కొంత అందరితో కుమ్మక్కైన వాళ్ళే వీళ్ళంతా. ఇప్పుడు ప్రభుత్వంలో నెంబర్ 2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటగా, నిజమేనా? ఆడే చెప్పుకుంటాడు, సీఎం తర్వాత సీఎం అంటగా, ఆయనే చెప్పుకుంటాడు, ముఖ్యమైన మంత్రి అంటగా. అదే తెలంగాణ వాళ్ళకి తెలంగాణ దోసుకొని తీసుకొని ఢిల్లీ వాళ్ళకి ఏమైనా ప్యాకేజ్ ఇస్తుండొచ్చు, అంతేగాని ఆయన కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే కాంగ్రెస్ సిద్ధాంతాలు కానీ ఆయనకి ఉన్నది ఏం లేదు. నెంబర్ 2 పొజిషన్ ఆయనే చెప్పుకుంటాడు, కానీ ఆయనకు అంత స్థానం ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ కేసీఆర్ పరిస్థితి ఏంటండి? ఇట్లనే సైలెంట్గా ఉంటారా, లేకపోతే మళ్ళీ ప్రజలకు వచ్చే అవకాశం ఉందా? ఏంటి పరిస్థితి? ఆయన సైలెంట్గా ఎందుకు ఉంటాడు? ఆయన ఖచ్చితంగా ఆయన టైంలో ఆయన ఆట ఆయన ఆడతాడు బ్రదర్. కొంతమంది మౌనంగా ఉండి రాజకీయాలు చేస్తారు, కొంతమంది మాట్లాడే రాజకీయాలు చేస్తారు. ఈయన మౌనంగా ఉండి రాజకీయాలు చేస్తాడు. ఓకే, అర్థమైందా? కేసీఆర్ ఆయన స్టైల్ ఆయన చేసుకుంటాడు. మీరెవరు, కేసీఆర్ వైపు కాంగ్రెస్ వైపు? నేను ఇండివిజువల్ బ్రదర్, ఎవరి వైపు కాదు. ఎవడు అధికారం ఉంటే వాడే.